ప్రభువుకు మహిమ కలుగునుగాక. యేసు నామములో మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. వాస్తవంగా దేవుని పిలుపును అందుకొని సమస్తాన్ని, సర్వస్వాన్ని వదిలిపెట్టి దేవుడు చూపిన ఆ స్థలానికి వెళ్ళి, అది పల్లెటూరు అయినా అది పట్టణమైన, ఏ స్థలానికి పంపిస్తే ఆ స్థలానికి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి సేవా పరిచర్య జరిగిస్తున్న దైవ సేవకులు ఎంతోమంది భూమి మీద అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు. అయితే కొన్ని స్థలాలలో, కొన్ని ప్రాంతాలలో దేవుని పిలుపును అందుకున్న దైవ సేవకుల యొక్క పరిచర్యలో అభ్యంతరాలు, ఆటంకాలు, అవంతరాలు, కొన్ని విషమ పరిస్థితులు గుండా వెళ్ళుచున్నప్పుడు దైవజనుడు కృంగిపోయే పరిస్థితులలో ఎందుకు ఈ సేవకు వచ్చానా అని ఆలోచన రేకెత్తించే శోధన అటువంటి దైవదాసులకు కలగడం మా అనుభవాల్లో మేము ఎన్నో అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కుల సామాజిక ప్రజల మధ్య సంఘాలు కట్టినప్పుడు, స్వజనుల మధ్య సంఘాలు కట్టుకున్నప్పుడు అంతా నావారే, వారిని ప్రభు రాజ్యానికి నడిపించాలి అన్న ఉద్దేశంతో సేవా పరిచర్య జరిగిస్తున్న వారి మధ్య ఎటువంటి ఆటంకాలు, అవంతరాలు కలుగుతాయో నేను మీకు కొన్ని వాస్తవిక సత్యాలు మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ సంఘంలో అంతా వెళ్ళిపోయారు, కొద్ది మందే ఉన్నారు అని ఆ సంఘము నుంచి బయటికి వెళ్ళిపోయి, ఏ సంఘములో అయితే రక్షణ పొందారో ఆ సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇలా చెప్తారు. ఏమని చెప్తారు? ఇప్పుడు ఆ సంఘంలో ఎవరు లేరండి, అంతా వెళ్ళిపోయారండి, ఉన్నది కొద్ది మందే అని బలహీనపరిచే మాటలు. ఈ మాటలు ఏమనిపిస్తాయంటే, మేముంటేనే ఆ సేవకుడు ఆ యొక్క పరిచర్యని జరిగిస్తాడు, మేమంతా బయటకు వచ్చేసాం కనుక అతడు బతకడం కష్టం, తలుపులేసుకోవాల్సిందే. ఇటువంటి సామాజిక ప్రజల మధ్య సేవా పరిచర్య జరిగిస్తున్న వారు, దైవజనులు ఇటువంటి ప్రమాదకరమైన విపత్తు సంభవించి ఏమీ తోచలేని పరిస్థితులు గుండా జీవిస్తున్నవారు ఇటువంటి వీడియోస్ చాలా అవసరం. మేము బయటకు వచ్చేసాం కదా, ఇక ఆయన బతకడం కష్టం, ఎందుకు బయటికి వెళ్ళారు, సంఘాల నుంచి బయటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ వెళ్ళిన వారు ఎవరు? లేఖనాల పరిశీలనలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఎందుకంటే యేసు ప్రభుల వారి దగ్గరికి
వేలాది మంది ప్రజలు, బహుజన సమూహములు వచ్చేవారు. పోను 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 ఆ సంఖ్య తరిగిపోతూ వచ్చింది. ఎంతవరకు తరిగిపోతూ వచ్చిందో ఈరోజు మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్పకూడదండి, గద్దించకూడదండి, కఠినంగా మాట్లాడకూడదండి. ప్రసంగాల మధ్యలో కొన్ని జోకులు చెప్పాలి, ప్రసంగాల మధ్యలో ఒక పాట పాడాలి, ఏదో ఒకటి ప్రజలను అడ్వర్టైజ్మెంట్ లాగా ఏదో ఒకటి చెప్పి నవ్వించాలండి. అంత కఠినంగా వాక్యం చెప్తే ఎవరుంటారండి? ప్రభువారి బోధలు చివరికి వారికి ఏమైపోయినాయంటే, చూడండి ప్రియులారా, నేను ఒక వాక్యాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వాక్యం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అనేక మంది శిష్యులు, ఈ 12 మంది కాకుండా ప్రభువుకు 70 మంది శిష్యులు ఉన్నారు. యూదులలో అనేక మంది శిష్యులు ఉన్నారు. ఎంతో వందలాది మంది శిష్యులు ఆయనకున్నారు. వారంతా వెనుక తీశారు, వెళ్ళిపోయారు. కాబట్టి వెనుక తీసి, మళ్ళీ చదువుతున్నాను, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. మళ్ళీ ఇక రాలేదు, వెళ్ళిపోయారంతే. ఆయన శిష్యులు అనేక మంది ఆయనను వెంబడిస్తూ అనుసరిస్తూ వెనక్కి వెళ్ళిపోయారట. వెనుకకి వెళ్ళిపోయి మళ్ళీ ఆయనను ఎన్నడూను వెంబడింపలేదు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు. ఇప్పుడు 67వ వాక్యం, యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వాక్యం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆ 12 మంది శిష్యులను కూడా అడుగుతున్నాడు యేసు ప్రభుల వారు, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా? ఆ విషయాన్ని తర్వాత నేను మాట్లాడతాను. అంతకు ముందున్న శిష్యులందరూ వెనుక తీసి మళ్ళీ ఆయనను వెంబడించలేదు. కారణం ఏమిటి? ఏం జరిగింది? వెనుక తీసే అంతటి పని ఏం జరిగింది? వందలాది మంది, వేలాది మంది, బహు సమూహాలుగా వచ్చిన ఆ ప్రజలు వాళ్ళు వెనుక తీసి మరలా ఆయనను వెంబడింపలేదు. కారణాలు ఏంటి? నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన శిష్యులతో అందరితో, శిష్య బృందం అందరితో ఆయన మాట్లాడిన విషయాలు అక్షరార్థంగా దేవుని మాటలు ఆత్మీయంగానే భావించాలి, కానీ అక్షరార్థంగా భావించకూడదు. మీకు నేను ఆ వచనాన్ని చూపిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు
జీవమునై ఉన్నవి. అంటే ఈ 6వ అధ్యాయంలో వారికి ఏమని అనిపించినాయో నేను మీకు వివరిస్తాను. ప్రభువారు ఏం చెప్పారంటే 4 పర్యాయాలు ఏం చెప్పారంటే, మోషే ద్వారా ఆకాశము నుంచి మీ పితరులైన ఇజ్రాయేలు వారికి మన్నా ఆహారం కురిపించబడింది. అరణ్యంలో మీ పితరులు మన్నా ఆహారం తిని చనిపోయారు. కానీ 4 సార్లు చెప్పిన మాట ఏంటి అంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే. నేను పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారము. నన్ను మీరు భుజిస్తే నా శరీరమును నా రక్తమును త్రాగిన ప్రతి వారు కూడా నిత్య జీవం పొందుకుంటారు. అంత్య దినమున వారు లేపబడతారు. నా శరీరాన్ని తిని నా రక్తమును త్రాగిన వాడు నేను అతనితో, అతడు నాతో సహవాసం కలిగి ఉంటాం. ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ వారు అక్షరార్థంగా భావించారు. ఒకసారి కాదు 4 సార్లు ఆయన చెప్పాల్సి వచ్చింది. మొదటిసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 32, 33 వాక్యాల్లో మొదటిసారిగా చెప్పాడు. నేను చదువుతున్నాను. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి మోషే ద్వారా పరలోకం నుండి నిజమైన ఆహారం వారికి తినిపించలేదు మోషే. ఇదిగో ఇప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారమును నేనే, జీవ ఆహారము నేనే. మరల యోహాను సువార్త 6వ అధ్యాయం 34, 35 వాక్యాలు. 3వ పర్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 41, 44 వాక్యాలు. 4వసారి 6వ అధ్యాయం 51 వాక్యంలో నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే, పరలోక మన్నాను నేనే. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దైవజనుడు సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యపు ఆహారాన్ని భుజించాలి. అవును, యెహెజ్కేలుతో చెప్పాడు దేవాతి దేవుడు. ఏమని చెప్పాడు? 3వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గంధాన్ని ఆహారంగా భుజించు. నా మాట మనుష్యుడు రొట్టె వలన జీవించడు, కానీ మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చుచున్న మాట వలన జీవిస్తాడని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా,
నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, నేను చదువుతాను చూడండి. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. సంఘాల నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? దేవుని మాటలు నచ్చక, దేవుని మాటలను నచ్చక. ఈరోజు ఎందుకు ఆయన దగ్గర నుంచి అనేక మంది శిష్యులు వెళ్ళిపోయారు? కారణం ఏంటి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యంలో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే బోధించిన ఆ సేవకుని దగ్గరికి వచ్చి, దీని అర్థం ఏమిటి, మాకు చాలా కఠినంగా అనిపిస్తుంది, అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకునేది. దేవుని యొక్క మర్మము, దేవుని సత్యం, నేను పరలోకముని దిగి వచ్చిన జీవ ఆహారమును, నా శరీరము తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. అది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా చూడండి, ఎందుకంటే సందేహం ఉండకూడదు. వాక్యాలు చెప్పుచున్నప్పుడు సందేహాలు ఉండకూడదు. నేను చదువుతున్నాను. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలువ చేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఏదైనా యేసు ప్రభువు దగ్గర నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ బోధ కఠినంగా ఉంది. ఎవరింటాడు ఈ బోధ? చాలా కఠినంగా ఉంది. ప్రభు ఏం చెప్పాడంటే, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే యేసుక్రీస్తు వారు బలి అవుతున్న విషయం, ఆయన చనిపోతున్న విషయం, ఆయన శరీరము ద్వారా వచ్చే ఆ రక్తము ద్వారా, తన ప్రాణము ద్వారా విమోచన క్రయధనముగా చెల్లించిన తర్వాత వారికి దేవుడు ఇచ్చిన రక్షణ వారికి అర్థం కాలేదు. దేవుని మాటలే జీవ ఆహారం. నరులు దేవుని మాట వలనే బతుకుతారు. మరి వీరు ఎవరింటాడు ఈ మాట? చాలా కఠినంగా ఉన్నాయి. మీరు కూడా వెళ్తారా అని శిష్యులను అడిగినప్పుడు ఆ శిష్యులు చెప్పే జవాబు తర్వాత చెప్తాను. వీళ్ళలో ఒక 3 విషయాలు జరిగాయి. ఏం జరిగాయంటే, వెలుగు తీసి మళ్ళీ ఆయనను వెంబడించలేకపోవడానికి గల కారణం ఏంటంటే 3 కారణాలు. 1, ఆయన మీద సనిగారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 61వ వాక్యంలో యేసు ప్రభు మీద సనిగారు. 2వది, అభ్యంతరపడ్డారు. యేసు ప్రభు వారి మీద అభ్యంతరపడ్డారు. అక్కడే ఉంది.
యోహాను సువార్త 6వ అధ్యాయం 61వ వాక్యంలో. మూడవది యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వాక్యంలో విశ్వసించలేకపోయారు. ఆయన మాటల మీద విశ్వాసం ఉంచలేకపోయారు, సణిగారు. దేవుని మీద, యేసు ప్రభు మీదే సణిగారు అంటే ఆయన పంపించే సేవకుల మీద ఇంకెంత సణుగుతారు? మీకు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద నొకడు సణగకుడి, ఒకని మీద నొకడు సణగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఒకని మీద నొకడు వీరు సణుగుతున్నారు. ఇది ఆయన కోపం. సణిగేవారు సంఘంలో ఉండరు. సణిగి 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 ఒక దినాన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వారు ఎవరయ్యా అంటే, సేవకుని మీద, సేవకుడు చెప్పే బోధ మీద సణిగేవారు. వారు ఏది చెప్పినా నన్ను గురించి చెప్పారు, నా గురించి చెప్పారు అని వారు సణుగుతారు. రెండవ విషయం ఏంటంటే, వారు అభ్యంతరపడ్డారట. యేసు ప్రభు మీద అభ్యంతరపడ్డారు. ఒక వాక్యం చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయంలో 23వ వాక్యంలో, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని వారికి ఉత్తరం ఇచ్చాను. చెప్పే సేవకుని మీద సణగకూడదు, అభ్యంతరపడకూడదు. నా విషయమై మీరు అభ్యంతరపడకపోతే మీరు ధన్యులు. అంటే వెళ్ళిపోయిన వారు ఎవరు అంటే ధన్యులు కాదు, శాపగ్రస్తులు. ఈ వాక్యాన్ని బట్టి అభ్యంతరపడేవాడు సంఘములో నిలవడు, వెలుపలికి వెళ్ళిపోతాడు. అభ్యంతరపడనివాడు, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. మూడో విషయం, వారు ఆయన్ని విశ్వసించలేదట. దానికి యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వాక్యం, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆయనని మీరు విశ్వసించని మీరు మీ పాపముల నుండి చనిపోదురని వారితో చెప్పాను. విశ్వాసం లేకపోతే అతడు పాపములో ఉన్నాడు అని అర్థం. వారు ఆ పాపములోనే చనిపోతారు. విశ్వాసాన్ని కోల్పోయాడు అంటే చచ్చినవాడు. ఈ 3 తప్పిదాలు జరిగినాయండి. వారు వెనుక తీసి, శిష్యులు అనేకులు వెనుక తీసి మళ్ళీ ఆయనను వెంబడించక పోగా మళ్ళీ వాళ్ళు రాలేదట. ఎందుకు రాలేదో ఆ కారణాలు మీకు చెప్పాను. ఎందుకు వెళ్ళిపోయారో, ఆ వెళ్ళిపోయిన వారు ఎవరో మీకు చెప్పాను. సంఘాలలో కూడా ఇదే పరిస్థితి. అయితే ఈ యొక్క శిష్యుల గురించి మీకు చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వాక్యం, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. వెళ్ళిపోయిన వారు ఏమనుకున్నారు?
ఇంత కఠినంగా చెప్తున్నాడు ఏంటి? ఇటువంటి మాటలు వినలేమని వారు సణిగారు, అభ్యంతరపడ్డారు, విశ్వాసం నుండి తొలగిపోయారు. అందుకోసమే ఆయనను వెంబడించలేకపోయారు. నేడు సంఘాలలో దైవజనులు ఎన్నో ఆత్మీయ విషయాలు బోధిస్తున్నప్పుడు ఈ మూడు జరుగుతాయి. సణుగుతారు, అభ్యంతరపడతారు, విశ్వాసం నుండి కోల్పోతారు. అలాంటి వారు ఏదో రోజున సంఘానికి వెలుపట వెళ్ళి వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఇప్పుడు ఆ సంఘంలో అంతా వెళ్ళిపోయారండి, కొద్దిమందే ఉన్నారు. ఏం జరిగింది చెప్పరు. ఏం జరిగింది? మేము ఆ సేవకుని మీద సణిగాము, అభ్యంతరపడ్డాము, మేము ఆయన చెప్పిన మాటల్లో విశ్వాసం ఉంచలేదని వాళ్ళు ఆ విషయం చెప్పరు. ఏం చెప్తారంటే, ఆ సంఘంలో ఎవరు లేరండి, అంతా వెళ్ళిపోయారు, కొద్దిమందే ఉన్నారు, కొన్ని రోజులకి ఆ తలుపు మూసేసుకుంటాడు. మీకు మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒక వాక్యాన్ని మీకు నేను తెలియచేస్తాను. 16వ అధ్యాయం 18వ వాక్యం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుతావో. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, భూలోకమందు దేన్ని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. సంఘము అంటే అది దేవుని యొక్క పరలోకపు శక్తి. సంఘము ఎదుట ఏది నిలవనేరదు. ఇక్కడ ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది, ఏది మూయబడితే అది మూయబడుతుంది. ఆ తాళపు చెవులు దేవుడు తన సంఘాన్ని కాచే వారికి ఇచ్చాడు. అక్షరార్థంగా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు వారు అర్థం చేసుకోక, పరలోక మన్న ఆహారము నేనే, జీవ ఆహారమును నేనే, నా శరీరము తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుతాను, వాడు నాతో నేను అతనితో సహవాసం కలిగి ఉంటాను. ఇవన్నీ పరలోకపు మన్న ఆహారం అనబడే ఆయన మరణ పునరుద్ధానమును గురించిన విషయాలు. నా శరీరము తిని నా రక్తం తాగినవాడు, అంతా ఆయన వాక్యంలో ఉంది. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను ఒక విషయం చెప్పాలి ప్రియులారా, ఆయన మాటలంట వారికి కఠినం అనిపించాయట. సంఘములలో నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అనేక మంది శిష్యులు వెనుతీసి మరలా ఆయనను ఎందుకు వెంబడించలేదు అంటే, ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారు చెప్పిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడున్న మీరు బలహీనులై ఉన్నారు కారా.
మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు సడుగుతున్నారు? ఎందుకు అభ్యంతర పడుతున్నారు? ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నారు? కారణం ఏంటి అంటే ఆత్మీయులుగా లేకపోవడం, ఆత్మీయులుగా దేవుని మాటలను జీర్ణించుకోలేకపోవడం, ఆత్మీయ ఎత్తుకు ఎదగకపోవడం. ఆత్మ సంబంధులైన మనుష్యులు ఆత్మీయ విషయాల మీద మనసు పెడతారు, శరీర సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించలేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంటే అవిశ్వాసి అయిన వాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టువాడు ఆత్మీయ విషయములను జీర్ణించుకోలేడు, వినలేడు. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం మీకు నేను తెలియచేస్తాను. 12వ అధ్యాయం 12వ వచనంలో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. సాతానుగాడు ఎంత దినాలలో బహు క్రోధంగా ఉంటూ ఎవరైతే సణుగుతారా, ఎవరైతే అభ్యంతర పడతారా, దేవుని విషయాలలో, దేవుని విషయాల మీద అవిశ్వాసం ఉంచుతారా, అలాంటి వారిని తన వశంలోకి తీసుకుంటాడు. తన వశంలోకి తీసుకొని 666 ముద్ర వాని మీద ముద్రిస్తాడు. దాని అర్థాన్ని మీకు తెలియజేస్తాను. యోహాను సువార్తలో 666 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అప్పటి వరకు వెంబడించిన వారు ఇప్పుడు ఎందుకు వెంబడించలేకపోయారు అంటే సాతాను వశంలోకి వెళ్ళిపోయారు. ఒక ఆరేమో ప్రభువు మీద సణిగారు, ఒక ఆరేమో ప్రభువు మీద అభ్యంతరపడ్డారు, ఒక ఆరేమో ప్రభు మాటల మీద విశ్వాసం ఉంచలేకపోయారు. అందుకని 666వ ముద్ర చేత వీరు ఏం చేస్తారంటే, వెంబడించక మళ్ళీ రాలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాలు బయటికి వెళ్ళి, ఇటువంటి వారు సంఘాలకు బయటికి వెళ్ళి ఏం చేస్తారు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వాక్యాలు నేను చదువుతున్నాను. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు
వారు బయలు వెళ్ళిరి. ఈ కడవరి గడియలో సాతానుగాడు, ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే సంఘాలలో ఈ సణిగే వారిని, దేవుని మాటల మీద అభ్యంతరపడే వారిని, దేవుని నుండి విశ్వాసం తొలగే వారిని తన వశంలోకి ఈడ్చుకెళ్ళిపోతాడు. బయటికి ఈడ్చుకెళ్ళి వెళ్ళి క్రీస్తు విరోధులుగా వారు సంఘాల బయట ఉండి పనిచేస్తారు. బలహీనమైన మాటలు మాట్లాడతారు. సేవకుని మీద తప్పుడు సమాచారం అందిస్తారు. పూర్తిగా క్రీస్తుకు విరోధంగా జీవించడానికి వెళ్ళిపోతారు. ఇందులో సందేహమేమీ లేదు. ఎటువంటి పాపానికైనా వడిగడతారు. క్రీస్తు విరోధులు మనలో నుండి బయలు వెళ్ళారు. మన సంబంధులైతే మనతో కూడా ఉండుండేవారు. వారు ఎప్పటి నుంచో దేవుని మాటల మీద సణుగుతూ, దేవుని మాటల మీద అభ్యంతరపడుతూ, దేవునిపై విశ్వాసముని తొలగిపోయారు. కనుక వారు మళ్ళీ ప్రభువును వెంబడించిన వారు కారు. అయితే శిష్యులు ఏం చేశారు అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాం ప్రభువా? పితరులు మోషే ద్వారా ఇచ్చిన మన్నా ఆహారం తిని చచ్చిపోయారు. మీరు నిత్య జీవము కలిగి ఉండడానికి జీవ ఆహారమునై నేను పరలోకమును దిగి వచ్చిన మన్నాను, నేను జీవ ఆహారమును, పరలోకమును దిగి వచ్చిన ఆహారము నేనే అని 4 పర్యాయాలు చెప్పినా, నా శరీరము తిని నా రక్తము తాగిన వాడి నిత్య జీవము గలవాడు, నా శరీరము తిని నా రక్తము తాగిన వాడి అంత్య దినములో లేపబడతాడు, వాడు నాతోనూ నేను అతనితో సహవాసం కలిగి ఉంటాము. ఇవన్నీ వారికి ఆత్మ సంబంధమైన విషయాలు వారికి చెప్తున్నప్పుడు అక్షరార్థంగా ఇవి వినడానికి చాలా కఠినంగా ఉన్నాయండి. ఎలా తిననిస్తాడు, ఎలా త్రాగనిస్తాడు, ఇలాంటి సందేహపూర్వకమైన మాటలతో వాళ్ళు సణుగుతూ అభ్యంతరపడుతూ విశ్వాసం ఉంచలేకపోయారు. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అవి ఆత్మ విషయాలు, ఆత్మ చేతనే అర్థం చేసుకోవాలి. ఆయన మాటలే ఆహారం, జీవపు రొట్టె. ఏమన్నారు శిష్యులు? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. మేము ఎక్కడికి వెళ్తామయ్యా? వాళ్ళకి అర్థమైంది కానీ వీళ్ళకి అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆత్మ పొంది ఉన్న అనుభవం అది. నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము ఎరుగుదాము. నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఆ మాటల్లో మాకు నిత్య జీవం దొరికిందని వాళ్ళు ఆనందపడితే మిగతా వారు ఏమైపోయారట? వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన సంఖ్య ఎక్కువ. ఆ పెద్ద సంఖ్య అంటున్నారు, ఆ సంఘంలో ఎవరు లేరు, అంతా వెళ్ళిపోయారు, కొద్ది మంది ఉన్నారు. ఎంతమంది మిగిలి ఉన్నారండి? ఇక్కడ 12 మంది శిష్యులు మిగిలి ఉన్నారు. వెళ్ళిపోయిన వారు వందల్లో వెళ్ళిపోయారు. ఎక్కువ సంఖ్యకులు వెళ్ళిపోయారు, కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మంది, మేము నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళమయ్యా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు, నీవు దేవుని పరిశుద్ధుడు,
క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, బహు క్రోధంతో సాతానుగాడు సంఘాల మధ్య అపవాదికి అవకాశం ఇస్తే అలాంటి వారిని ఈడ్చుకెళ్ళిపోతాడు బయటికి. అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో నేను మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 27వ వాక్యంలో అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటిస్తే శనిగేటట్టు చేస్తాడు. 6 పడిపోయింది ముద్ర. అపవాదికి చోటిస్తే ఆయన చెప్పే మాటల మీద అభ్యంతరపడేటట్టు చేస్తాడు. 2వ 6 పడిపోయింది ముద్ర. అపవాదికి చోటిస్తే విశ్వాసము లేకుండా చేస్తాడు. మరొక 6 పడిపోయింది ముద్ర. ముద్ర నీకు వేయబడుతుంది. క్రీస్తు విరోధిగా బయటికి వెళ్ళి, క్రీస్తు విరోధిగా సంఘానికి వెలుపట ఆ సంఘానికి విరోధకమైన కార్యాలు, ఆ సంఘ సేవకుని మీద, సంఘం మీద వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తావు. నేను చెప్పాను కదా ముందు, సంఘానికి ఎదురు ఏ పాతాళ లోక ద్వారాలు నిలవనేరు. సంఘం ఎదుట ఏ శక్తులు పనికిరావు. మనల్ని పిలిచిన వాడు శక్తిమంతుడు, బలమైన వాడు. ఈ వీడియో ఇది మొదటి భాగం, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఇంకా 2 భాగాలు వస్తాయి. సంఘాల నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిన వారు ఎలాంటి వారు అనే విషయాలు ఇంకా 2 వీడియోస్ వస్తాయి. అవి కూడా మీరు వినాలి అంటే వెంటనే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.